నమస్కారం. నా పేరు సద్గురు. ఈరోజు నేను కొన్ని ప్రశ్నల్ని సమాధానం ఇస్తాను. ప్రశ్నలు. జీవితం అంటే ఏంటి? జీవితం మీకు చూడండి. మధ్య మధ్యలో తెలుగు రాకపోతే ఆంగ్లంలో కూడా మీరు మాట్లాడవచ్చు. కానీ మీరు తెలుగులో మాత్రమే పూర్తిగా సంభాషించడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తాను. ఇప్పుడు చూడండండి. మనకి ప్రాణం అంటే దానికి అంత అర్థం అంత ఉండదు. యాక్చువల్లీ లైఫ్‌కి అంత అర్థం ఉండదు. అందరూ అందరూ ఏమనుకుంటారంటే జీవితం అంటే ఎక్కువ అర్థం ఉంటది. ఇది ఉంటది. పెద్దయిపోయి ఉద్యోగం చేసుకోవాలి. డబ్బులు రావాలి. అయినా సరే ఆహ్, అందుకే అందరూ కిందనే వచ్చేస్తాం గదా! ఏదో పైన వెళ్ళిపోదాం గదా! అయినా సరే అంతా అయిపోయిన తర్వాత పైనే ఉంటాం గదా! సో, నాకెలా అనిపిస్తదంటే జీవితానికి అంత పెద్ద అర్థం ఉండదు. అంటే ఇప్పుడు జీవితాన్ని గురించి ఇంత స్ట్రెస్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు జస్ట్ ఎలా ఉన్నావో అలాగా ప్రయత్నిస్తే అలాగా బాగుంటే బావుంటది జీవితం అంటే. ఇలా స్ట్రెస్ చేయకూడదు. జీవితానికి అర్థమేంటి? ఇలాంటి క్వెషన్స్ అడగడానికి నువ్వు స్టేట్‌లో ఉంటావు. పరిస్థితిలో ఉంటావు. ఆ పరిస్థితి నుంచి ఎళ్ళిపోవాలి. అంటే బేసిక్‌గా. ఓకే. బట్ చాలామంది సార్ మీ మీకు నెక్స్ట్ నేను అడిగే ప్రశ్న ఏంటంటే చాలామంది నాకు జీవితంలో ఈ గోల్ లేదంటే ఇంకొక గోల్ నేను ఇది అచీవ్ చేయాలి. నేనిది సాధించాలి అనే ప్రయాణంలో ఉంటారు కదా! దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఏమనుకుంటారు? ఏమి ఉండకూడదా? గోల్స్ అనేవి ఉండకూడదా? లేదు అలా సింపుల్‌గా బతికేయాలా ఏమి లేకుండా? అలా కాదు. గోల్స్ అయితే ప్రతి మనిషికి అవసరం. ఎందుకంటే గోల్ లేదంటే ఏం చేస్తావు? ఎందుకంటే గోల్ నీకుండాలి. నీకు అది ఒకలాంటి ఏమంటారు? గోల్ అంటే నీకేదైనా ఉంటది జీవితంలో చేయడానికి. సింపుల్‌గా బతికేస్తే జీవితంలో ఏముంటుంది? అది నీ గోల్ ఏంటంటే నీకది ఫోకస్డ్‌గా ఉంచుతది. ఏమి తప్పు దారిలోనే ఎళ్ళడానికి అవకాశం ఇవ్వదు. సో, అలాగే నీకొకలాంటి ఫోకస్, అలాంటి బుద్ధి, డిసిప్లిన్ అలాంటివి వస్తాయి. ఇంకా బోలెడు బెనిఫిట్స్ గూడా ఉంటాయి. ఇంకా మీకు ఏదో మంచి జరగొచ్చు దాన్ని బట్టి. అలాగా. సరే మీకు తర్వాత ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారా? ఎమోషనల్. అంటే మీరెప్పుడైనా కన్నీరు కార్చారా? అవునండి. ఖచ్చితంగా. ఏ పరిస్థితుల్లో, ఏ సిట్యుయేషన్స్‌లో అంటే ఎలాంటి అంటే మీకు ఓకే. మీకు దేన్ని చూస్తే మీకు బాగా బాధ గాని, సంతోషం గాని ఎక్కువొచ్చేస్తాయి. అంటే కన్నీరు, లేదంటే కన్నీరు బాష్పాలు అలాంటివి కలిగేంటివి మీకు ఎప్పుడొస్తా ఉంటాయి? ఈ సో, అలాంటివి ఎప్పుడంటే ఏ మనిషి అయినా కష్టపడుతున్నారు అలాంటి సిట్యుయేషన్‌లో. లేదంటే నేనైనా కష్టపడుతున్నాను ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా. సో, అప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత ఎమోషన్స్ అలాంటివి వస్తాయి. అది అంటే మనం మీకు కొన్ని మీ కొన్ని సార్లు ఆపుకోగలం, ఆపుకోలేము. అది అంటే మీకు గూడా మనిషి బలం తగ్గట్టి కొంచెం డిఫరెంట్. అంటే మీకు గూడా ఆ భావం, దాని యొక్క ఉద్వేగం అన్నీ ఉంటాయి. భావోద్వేగాలు మీకు కూడా ఉంటాయి. హ్మ్. అనుకోవచ్చు. దాన్ని మీరు ఎప్పుడైనా అంటే ఏమన్నా మీరు కొంచెం అలాంటి పరిస్థితుల్ని పరిచయం చేయగలరా? ఎగ్జాంపుల్స్ ఏమన్నా మీరు ఇవ్వగలగుతారా? ఎగ్జాంపుల్ ఖచ్చితంగా అది ఎగ్జాంపుల్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కేటగరీస్‌లోనే ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఎవరైనా నేను గట్టిగా కొడితే అంటే నేను ఎప్పుడో ఆరో తరగతిలో ఉన్నప్పుడు నన్నెవరో కిందనెళ్లి కొట్టారు. మిమ్మల్ని అప్పుడు కొట్టారా? అవును. మిమ్మల్ని అంటే మీరు నన్ను మీరు కొట్టారు. మళ్ళీ తిరిగి కొట్టారా వాళ్ళని? యాక్చువల్లీ నేనే ముందున కొట్టాను. ఎందుకంటే ఆడెవడో నా టీమ్‌మేట్‌తోని కొంచెం ర్యాష్‌గా ఇలాగా తప్పుడు తప్పుడు తరీకాలోని అలాగా
ప్రయత్నిస్తున్నాడు దాన్ని అటాక్ చేయడానికి. సో, అప్పుడు నేను ఆడిని తోసాను. అప్పుడు నన్ను 3 ఇక్కడేసాడు నాకు. సో, అప్పుడు నేను ఏడ్సాను గట్టిగా. ఎందుకంటే నేనెప్పుడూ అలాగే నేను కొట్టించుకోలేదు జీవితంలో. సో, అప్పుడది మంచిది. ఎందుకంటే అప్పుడు నీకు తెలుస్తది ఎలా ఉంటది. అంటే ఎలా బాధ అంటే ఏంటి? బాధంటే ఏంటి? అవతలోడి ఫీలింగ్స్ ఆ! ఏంటి? ఆ! అని అలాగే. మీరు ఫస్ట్ నేర్చుకున్నారప్పుడు. అవును. ఓకే. సో, ఇప్పుడు సరే మీకు ఇవి చెప్పారు కదా! సో, నెక్స్ట్ మీరేంటి? అంటే మీరు జీవితాన్ని మీరెలా చూద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్‌కి? ఆ! హ్మ్. ఇప్పుడే అదే మొదటి క్వెషన్ అడిగారు కదా! హ్మ్. మొదటి ప్రశ్న. అప్పుడు ఆ ప్రశ్నలోని మీరడిగేదేంటంటే గోల్స్ ఉండాలి కదా! ఇప్పుడు గోల్స్ నీకు జీవితంలోని ఏమున్నాయో దాన్ని సాధించడానికి ఏం చేయాలి? చూడు ఏదన్నా గోల్‌కి ఏదన్నా సాధించాలంటే కష్టమైతే నువ్వు చేయాలి. కష్టమైతే ఉండాలి ఖచ్చితంగా. దాన్ని లేకుండా నువ్వు కొంచెం కష్టమే. నీకు టాలెంట్ ఉండాలి. దాని తర్వాత నీకు స్కిల్స్ కావాలి. బుద్ధి, దాని తర్వాత అదే ప్రయత్నం, ప్రయత్నం, ట్రయల్ ఉండాలి. హార్డ్ వర్క్ అలాంటివి కష్టం ఉండాలి. సో, అప్పుడే నువ్వు నీ గోల్‌ని సాధించగలవు. అలాగా. సో, ఇప్పుడు నేనేం చెప్తానంటే జీవితంలో నాకు ఇప్పుడేం ఇంపార్టెంట్ అంటే నా గోల్స్ ఏమున్నాయి? దాన్ని ఎలా సాధించాలి? నాకు ఆ గోల్స్ అయిపోతే ఇంకా మంచి మంచి గోల్స్ నేను ఎలా చేయొచ్చు? ఆ మంచి మంచి గోల్స్‌ని మళ్ళీ ఎలాగా సాధించొచ్చు? అలాగా. ఓకే సార్. సో, నా తర్వాత ప్రశ్న ఏంటంటే, మీకు బంధాలు అంటే రిలేషన్‌షిప్స్, ఫ్యామిలీ అంటే కుటుంబం. దీని మీద మీరు ఏంటి అసలు దాని అర్థం ఏంటి? అది అసలు ఉండాలా? ఎంతవరకు ఉండాలి? దాన్ని ఎలాగా కొనసాగించాలి? ఒక్కొక్కసారి మన కుటుంబం నుంచి మనకి ఒక్కొక్కసారి ఏదో అపార్థాలు ఉండొచ్చు. హ్మ్. అప్పుడు వీటిలన్నిటిని మనం ఎలాగా మేనేజ్ చేయాలి అన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎవడైనా సరే ఏదైనా నీకు చేసినా మంచిదే, చెడ్డది చెడ్డదే. అది కుటుంబం అయినా సరే, ఇంకో బయటోళ్ళు అయినా సరే, తెలిసోళ్ళు తెలుసున్నోళ్ళైనా సరే, లేదంటే తెలియని వాళ్ళకైనా సరే. తెలియనోళ్ళైనా సరే, ఎవడైనా సరే ఏదైనా చేస్తే అది అబ్యూస్ అంటే అబ్యూసే. ఏమి నువ్వు దానికేం డిఫరెన్షియల్ ఏం లేదు. ఎవరు చేసినా దాని గురించి కాదు. చేశారు అంతే. నాకు ఇలాంటివేం ఉండదు. అంటే ఫ్యామిలీ చేస్తే ఓకే. కానీ బయటోళ్ళు చేస్తే బ్యాడ్. కాదు. అలా కాదు. ఎవరైనా చేసినా బ్యాడే. నాకైతే అలా అనిపిస్తది. ఫ్యామిలీ అయినా సరే, ఇప్పుడు నాకు తెలుసు ఫ్యామిలీ కొంచెం బాండ్స్ ఉంటాయి. మన రక్తంకి కొంచెం అంటే మన రక్తం కదా! సో, ఆళ్ళకి కూడా కొంచెం ఎమోషన్స్ ఉంటాయి. మనకి బాండ్ ఉంటది ఆళ్ళతోని. ఇప్పుడు ఆ బాండ్ ఉంటే సరే, అప్పుడు అప్పుడాళ్ళు ఆ బాండ్‌ని అడ్వాంటేజ్ తీసుకొని మన మీద ఎగిరేస్తే, అప్పుడు మనం అలా వదిలేస్తామా? కాదు కదా! సో, ఎవడైనా సరే ఆహ్, మంచిది మంచిదే, చెడ్డది చెడ్డదే. మరి అలాంటప్పుడు అందరూ ఎందుకు ఓపెన్‌గా అంటే ఇల్లులు కట్టుకోకుండా డోర్స్ ఓపెన్ చేసి, ఓపెన్ ఎర్త్‌గా కంట్రీస్ బోర్డర్స్ అన్నీ మొత్తం బ్రేక్ చేసేసి, హౌస్ వాల్స్ అన్నీ బ్రేక్ చేసేసి, హ్యూమన్స్ అందరూ ఒకలా ఉండొచ్చు కదా! వై దేర్ ఈస్ ఐ మీన్ ఎందుకు అలాగా కుటుంబం, రక్త సంబంధం అయన్నీ ఎందుకున్నాయి? అది యాక్చువల్లీ ఉండడానికి అవసరం గూడా లేదు. నాకెలా అనిపిస్తదంటే, ఇదేవో దేశాలున్నాయి కదా! దానికి ఏదో నువ్వు గూగుల్ మ్యాప్స్‌లోని ఎళ్లి చూస్తే, అక్కడేవో గీతలు కనిపిస్తాయి దేశాలకి. ఇప్పుడు ఆ గీతలు ఎవడు చేసాడు? ఎందుకు చేసాడు? దేనికి చేసాడు? ఎప్పుడు చేసాడు? ఎవడికి ఏం తెలీదు. కొన్నోళ్ళకి తెలిసుంటది. కానీ దానికి అవసరం లేదు. ఓకే. ఇప్పుడు మనం బుర్రలోనే ఇవంతా తిరుగుతున్నాయి. అంటే ఈళ్ళు మంచోళ్ళు కాదు. ఈళ్ళు మంచోళ్ళు. ఈళ్ళు మంచోళ్ళు కాదు. ఈళ్ళు చెడ్డోళ్ళు ఈళ్ళు. అలాగా. ఇప్పుడు అలాగే మనం
ఒక 200 సంవత్సరాలు వెనకాలెళ్తే బ్రిటిష్ ఆంగ్లం వాళ్ళు మన దేశంకొచ్చి ఇలాగా చెప్పారు. ఏంటంటే ముస్లింలు మంచోళ్ళు కాదు. ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడు వరకు గూడా అంటే ఇప్పుడు 2000 2024లో గూడా కొన్నోళ్ళు ఇలాగే అనుకుంటారు. అది ముస్లిమ్స్ మంచోళ్ళు కాదు అని. సో, అలా. ఓకే. సార్ మీకు తర్వాత ప్రశ్న ఏంటంటే, మీకు ఈ రిలీజియన్, మతం, కులం, కాస్ట్ ఇయన్నీ మనం ఈ మధ్య చాలా ఎక్కువ వింటున్నాం సోషల్ మీడియాలో. ఇవి మంచిదంటారా? ఏంటి ఇప్పుడు జనాల మీద అంటే మనకి ప్రజల మీద ఎలాగ దీన్ని ప్రభావితం చేస్తది? అంటే ఇన్‌ఫ్లూయెన్స్ ఏమైనా చేస్తుందంటారా? ఈ ప్రజల మీద ఈ సోషల్ మీడియా ఇదంతా? దీని మీద మీ టేక్ ఏంటి? అవునండి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇదేంటంటే ఇది ఒకలాంటి కన్నుతోని నీకు కనిపించలేని ఒక గీత. అది ఏంటంటే జనాల్ని అందరూ ఒకలాంటి మనుషులే. అందరికీ 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు ఉంటుంది. సరే. ఇప్పుడు అందరూ అలా ఉన్నప్పుడు సెపరేట్ చేయడానికి అవసరం ఎందుకు? ఇంకోళ్ళు అంటే ఒక కాలు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా దివ్యాంగుజన్ లాంటోళ్ళు అలాంటోళ్ళు కూడా మనుషులే గదా! ఆళ్ళు కూడా ఫీలింగ్స్ ఉంటాయి గదా! సో, ఇప్పుడు ఈ మతం, జాతి ఇవంతా ఒకలాంటి ఫేక్ అంటే మంచిది కాదు. అంటే మంచిది కాదని కాదు. నిజం కాదు బేసిక్‌గా. ఇవి ఓన్లీ సొసైటీ తయారు చేసిన గీతలు అంతే. హానెస్ట్‌లీ ఇంకా ఇంకా ఈ మధ్య ఎక్కువ వింటున్నాము దీని గురించి. ఇప్పుడు ఒకనాటి టాపిక్ ఏంటంటే సెక్యులరిజం. సెక్యులరిజం అంటే నీ రిలిజియన్‌ని రెస్పెక్ట్ చేయాలి ఫస్ట్. ఓకే. దాని తర్వాత ఇంకో రిలిజియన్‌ని రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ ఆల్ రిలిజియన్స్. అంటే ప్రతి మతంకి మర్యాద ఇవ్వాలి. కానీ ఎప్పుడు ఫస్ట్ నీ మతంకే మర్యాద ఇవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ వింటున్నాం కదా! ఇవి యాక్చువల్లీ కాస్త ఇంపార్టెంటే. మన డిప్యూటీ సీఎం ఉన్నారు కదా! పవన్ కళ్యాణ్ గారు. అతను చాలా చెప్పారు. నాకది నచ్చింది. ఇట్స్ నాట్ అంటే ఒకవైపే కాదు సెక్యులరిజం అంటే. 2 వైపులు గూడా ఎళ్తది. ఇంకోళ్ళని ఇవ్వడమే కాదు, ఇంకోళ్ళ నుంచి తీసుకోవడం గూడా తెలియాలి. అలా. సరే ఇప్పుడు మీరు ఎడ్యుకేషను విద్యార్థిలాగే ఉన్నారు కదా! సో, మీరు మీ తోటి పిల్లలకి, మీ స్టూడెంట్స్‌కి మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటున్నారా? అంటే ఎలాగా? అంటే మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్సు ఆర్ స్కూల్ హోమ్ బ్యాలెన్సు ఎలాగా చేయాలి? ఫోకస్ ఎలా పెట్టాలి? మీ స్ట్రెంగ్త్ గానీ, మీ ఇప్పుడు కరెంట్ డిఫికల్టీస్ గానీ ఎలా మేనేజ్ చేయాలి? కోపప్ చేయాలి? దానికేమన్నా మీ అభిప్రాయం చెప్పగలుగుతారా? ఓకే. సో, ఇప్పుడు నాకెవరెవరైనా స్నేహితులుంటారు కదా! ఆళ్ళందరూ లడ్డగాళ్ళు. నేను చెప్తున్నాను. ఆళ్ళందరూ మంచోళ్ళు కాదు. కొన్నోళ్ళు మంచోళ్ళు అయ్యుండొచ్చు. ఇక్కడి నుంచి కొన్నోళ్ళు మంచోళ్ళే. అందరూ ఇక్కడి నుంచి మంచోళ్ళే. కానీ ఆళ్ళు కొన్నోళ్ళు అలాంటి టైపు. అందరూ మంచోళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకో. సో, ఎవరెవరు మంచోళ్ళు అవ్వడానికి ఆసుందో, సో, ఆళ్ళకి నేనేం చెప్తానంటే నువ్విప్పుడు ఎలా చేస్తున్నావో అలాగే కంటిన్యూ చెయ్యి. చాలా చేస్తున్నావు. ఇంకా నీకిలా అనిపిస్తుంది నేను చేయట్లేదు. ఇంకా గట్టిగా నేను పని చేయాలి. ఇంకా నేను చాలా చెడ్డోడిని. ఇంకా కొంచెం మంచిగా చేయాలి. ఇంకా కొంచెం పని చేయొచ్చు. అని ఇలా అనిపిస్తే ఇప్పుడు గుర్తుపెట్టుకో నీకన్నా దిగజారిపోయిన మనిషి ఉన్నాడు. ఓకే. నువ్వు అతనికైనా నువ్వు అతనికన్నా కనీసం నువ్వు కొంచెమైనా బెటర్‌గా ఉంటున్నావు. సో, ఇప్పుడు గొప్పోడుగా. గొప్పోడిగా. సో, ఎప్పుడూ నువ్వే చెడ్డోడివి, నువ్వే ఆహ్, అతి దరిద్రుడివి అని అనకూడదు. అది తప్పది. అనుకోకూడదు. ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు మాత్రం. అదేంటంటే నీకు కొన్ని సార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే అందరిని ఓడిపిచ్చేయాలి అనిపిస్తది. కానీ నిజంగా పోరాడడానికి టైం వచ్చినప్పుడు నువ్వు అందరూ నిన్నే ఓడిపిచ్చేస్తారు. సో, అలాగా ఎప్పుడూ ఆలోచించకూడదు.
ఇంకా నీకు ఏదైనా మంచోడిని ఎలా అవ్వాలి, జీవితంలోని ఎలాగా సాధించాలి. ఇప్పుడు నేను ఏదైనా చెప్తున్నాను ఫస్ట్ అదే మొదట మొదటగా మొదటగా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. బాధ్యత అంటే మీకు మీ జీవితంలోని ప్రయారిటీ ఏంటి, అవసరం ఏంటి, నువ్వు ఈ భూమి మీద ఉండడానికి అవసరం ఏంటి, నువ్వు భూమికి ఏం ఇవ్వగలవు, జనాలకి ఏం ఇవ్వగలవు. ఎందుకంటే ఈ మధ్య అందరూ దాని గురించి దాచేస్తారు. ఎవడో ఏం అనుకోడు నీకోసం నువ్వేం చేసుకున్నావు. అందరూ మనకేం వస్తుంది మనకేం వస్తుంది అని అనుకుంటారు కదా ప్రతిసారి. సో అలాగా. సో నీ గోల్స్ మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి, నిన్ను ఇంప్రూవ్ చేయాలి, ఇంకోళ్ళని ఇంకోళ్ళకి ఇచ్చిన స్కిల్స్ ఎక్కువ బాగా ఇంప్రూవ్ చేయాలి. అంతే. ఆ, అయినా సరే ఇంకేం చెప్పడానికి నా స్నేహితులకైనా. మీరు మాకు ఈ సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. మళ్ళీ మీతో ఇంకో వీడియో చేద్దాం అన్నట్టు మేము ప్లాన్ చేస్తాం మా ఛానల్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా